ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్కుల కొరకు ప్రతి నెలలో ఈ లేఖనాల పరిశోధన జరుగుతుందని మీకు తెలుసు. కేవలం వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. రెండవ పాఠముగా మహనీయుడైన యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ ఆయన రెండవసారి భూమి మీదికి వచ్చేంత వరకు సమాజానికి చాలా అవసరం. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మాటలు క్రీస్తు మాటలు. ఏదో అక్షరాలుగా 66 పుస్తకాలలో రాయబడి ఒక వర్గం చదువుకునే పుస్తకంగా సమాజం అనుకుంటుందేమో, కానీ సమాజంలో దేవుని మాటలకు చోటివ్వగలిగితే మనిషి మహోన్నతుడవుతాడు. ఎందుకంటే ఈరోజు సమాజపు పరిస్థితులు బాగోలేవు. తమ్ముడు చెప్పినట్టుగా అసూయ, ఆధిక్యత, పోరు, నేనే ఉండాలి, నేనే గెలవాలి అనే ఒక అహం, వాడికంటే నేనేమైనా తక్కువ, తన ఉనికిని ప్రజల మధ్య చూపించుకోవాలన్న ఆలోచన, దాని కొరకు ఎంతటి సాహసానికైనా ఒడిగట్టడం నేరాలు ఘోరాలలో ఎన్నో మనం చూస్తున్నాం. అంటే మనిషి ఎలా మారిపోతున్నాడంటే, తనేదో గొప్పవాడినని సమాజం నన్ను గుర్తించాలి, నేనే గొప్పవాడిని, నా తర్వాతే ఎవరైనా. తన గురించి చిన్నగా మాట్లాడితే ఓర్చుకోలేనివాడుగా, సహించుకోలేనివాడుగా, ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే విధంగా మనిషి ఎదుగుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాతావరణంలో ఉంటున్న మనిషికి యేసుక్రీస్తు మాటలు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మానవ హృదయాలను మలచగలిగినవి, మానవ హృదయాలను దేవుని వైపుకు మార్చగలిగినవి. సమాజంలో ఉంటున్న మనుషుల ఆలోచనను పసిగట్టిన మహనీయుడు యేసు సమాజంలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్నతంగా మనం కనబడాలి సమాజానికి. ఒకనాడు ఇశ్రాయేలీలను గొప్పగా చూపించాలనుకున్న దేవుడు ఆ తర్వాతి కాలాలలో నా పిల్లలు సమాజానికి గొప్పగా ఉండాలని కోరుకున్నాడు. వారెవరో కాదు, క్రైస్తవులు. లోకంలో ఉన్నట్టుగా కోరికలు, ఆశలు, ఆలోచనలు మనలో ఉండటానికి వీల్లేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోకపు పోకడలను కాదని క్రీస్తును ధరించుకున్నవారుగా ఆయన లక్షణాలు మనలో కనపరచవలసిన బాధ్యత మనం కలిగిన వారము. అందుకే లోకపు పోకడలు మనలో కనపడుతున్నవని గ్రహించిన యేసుక్రీస్తు సమాజం ఆశ్చర్యపోయే మనం ఆలోచించవలసిన ఒక అద్భుతమైన మాటను ఆయన సెలవిచ్చాడు. ఒకసారి మీ బైబిల్ని తెరిచి ఆ మాట చూడగలిగితే, లూకా సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలను దయచేసి చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలిగొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్తురు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతూ ఇప్పుడు కడుపు నిండిన వారలారా ఎప్పుడు ఇలానే ఉంటాయి అనుకుంటున్నారా పరిస్థితులు?
మీరు ఆకలి కొనే రోజులు రానున్నవి. ఇప్పుడు నవ్వుతున్న వారలారా, ఈ నవ్వులు ఎప్పుడు పెదాలపై ఉంటాయా? మీరు ఏడ్చే రోజులు రానున్నవి అన్నాడు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను నవ్వుతున్నాను గనక ఈ నవ్వులు కలకాలం అనుకుంటాడు. కానీ ఈ నవ్వుల తర్వాత ఏడుపు, ఏడుపు తర్వాత నవ్వు వస్తూ వెళ్ళిపోతుంటాయని మనిషి ఆలోచించడు. ఈరోజు కడుపు నిండిందని ఆ తర్వాత ఆకలి మనకు కాదనుకుంటే మనకంటే అమాయకులు ప్రపంచంలో ఎవరూ లేరు. భవిష్యత్తును మర్చిపోయి వర్తమానాన్నే మనసులో పెట్టుకున్న వారితో చెబుతూ అలా అలా ఉండొద్దు, అలా ఉండొద్దు అన్నాడు. ఇంకా 26వ వచనంలో చూడండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. కొనియాడటం అంటే అర్థం ఏంటండి? కొనియాడటం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. కొనియాడటం అంటే పొగడటం, స్తుతించటం. నీకంటే గొప్పవారు ఎవరూ లేరు, అసలు నువ్వు లేకపోతే మేమేమైపోదుమో. ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి? మనుషులని గొప్ప చేయటానికి ఉపయోగించే భాష. ఒక నెల రోజులు ఆగితే ఎక్కడైనా సభలు, ఆ సభలలో ఇదిగో ఒకరినొకరు పొగుడుకోవడాలు మనం చూస్తుంటాం. ఆయన చాలా గొప్పవాడండి, అసలు ఆయన లేకపోతే ఈ భారతదేశమే ఏమైపోద్దో. పొగుడుకోవటం అండి, పొగుడుకోవటం. ఇలా పొగుడుతున్నప్పుడు ఆ వ్యక్తి మొహాన్ని మీరు చూడండి, బాధపడుతూ ఏమైనా కనిపిస్తారండి? సంతోషపడుతుంటారండి. నేను మాట్లాడకపోయినా పర్వాలేదు, నా గురించి ఇంకో 2 మాటలు ఎక్కువ చెప్తే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే మనిషికి పొగడ్తల పిచ్చి. ఎవరైనా తనను గురించి మాట్లాడటం ప్రారంభిస్తే వింటూ కూర్చుంటాడు. ఎందుకంటే ప్రతి మనిషికి నేను గొప్పవాణ్ణని సమాజం గుర్తించాలి, వారి నోళ్ళల్లో నేను నానిపోవాలి, నా గొప్పతనాన్ని గురించి రకరకాలుగా చెప్పుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు. సమాజంలో మనుషుల ఆలోచన ఎలా ఉంటే, యేసుక్రీస్తు మాట మాత్రం, నాయనా ఇదిగో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీరేదో ఆనందపడుతున్నారు, ఇంతకంటే గొప్ప అవకాశం రాదనుకున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మనుషులందరూ పొగిడితే మీకు శ్రమ అన్నాడు. ఇదేంటండి? మనుషులు మనల్ని పొగడటం వల్ల మనకెలా శ్రమ? మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. అప్పుడప్పుడు సన్మానాలు జరుగుతుంటాయి. సన్మానం జరుగుతున్నప్పుడు ఆ సన్మానించే వ్యక్తిని స్టేజి పైకి తీసుకొని వచ్చి, ఇదిగో ఈయనేనండి, ఈయన లేకపోతే ఇంకేమీ లేదండి, చూడండి అని పొగుడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని మీరు చూడండి, బాధపడుతున్నట్టుగా ఏమైనా కనపడతాడా? చాలా సంతోషంగానే ఫీల్ అవుతారు. చక్కగా దండేసి శాల్వా కప్పి ఒకరి తర్వాత ఒకరు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. మనిషి అది కావాలని కోరుకుంటాడు. నా గురించి మాట్లాడుకోవాలి అని మనిషి ఆలోచించటం అది సహజంగా మనకు కనపడుతుంది లోకంలో. దాని కొరకే కదండి ఆధిపత్యపు పోరు ఈరోజు మనకు కనపడుతుంది. ఎవరైనా తనల్ని ఏమైనా కించపరిచేటట్టుగా మాట్లాడితే బాధపడటం, నన్ను అనేవాడు అయ్యాడు అని ఎదురు తిరగటం. ఈరోజు సహించుకోవటం అనేది మనిషి మరిచిపోయాడు. ప్రతివాడు తనను గుర్తించాలి అన్న కోరుకోవటంలోనే మనిషి ఉన్నాడు. లోకపు ఆలోచనలకు భిన్నంగా యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ మాట చూడండి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకేదో సంతోషం, మీరేదో చాలా హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఈ పొగడ్తల వెనుక, ఈ కొనియాడటం వెనుక మీకు శ్రమ ఉంది అన్నాడు. ఎలా? మనుషులందరూ మనల్ని కొనియాడునప్పుడు ఎలా శ్రమ మనకు కలుగుతుంది?
యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో చెప్పిన మాటను ఆలోచిస్తుంటే లోకానికి వ్యతిరేకంగా ఉందండి ఆయన మాటలు. కేవలం ఈ మాటే కాదండి, బైబిల్లో ఏ మాటను మీరు చూసినా లోకంతో సమానంగా యేసుక్రీస్తు ఏ మాట చెప్పలేదు. లోకానికి అందనంత ఎత్తులో యేసు మాటలు ఇదిగో మొదటి శతాబ్దంలో ఆయన మాట్లాడిన మాటలుగా మనకు కనపడుతున్నాయి. ఎందుకో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనుషులందరూ మనల్ని పొగడటం వలన ఎలా మనకు శ్రమ రానుందో ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొనెను. పౌలు గారు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మనల్ని కావాలనుకుంటున్నది ఎందుకో కారణాన్ని రాస్తూ, మనము ఈ భూమి మీదికి తల్లుల గర్భాల గుండా వచ్చిన మనము ఆయన మహిమ కొరకు మనము ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆయనకు కీర్తి ప్రతిష్టలు కలుగజేయాలి అని కోరుకున్నాడు. దేవునిని మనము కొనియాడాలి అని కోరుకున్నాడు. దేవుడు గొప్పతనాన్ని మనం గుర్తించి ఆయనకు లోబడి బ్రతకాలి అని దేవుడు కోరుకున్నాడండి. అంటే మనం ఎందుకు పుట్టామని ఆలోచిస్తే దేవుని మహిమ కొరకు అని మనకు అర్థమవుతుంది బైబిల్లో. దేవుని మహిమ కొరకు. చాలా సందర్భాల్లో బట్టలు కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్తాం, మంచి షాప్ చూసి. యజమాని ఆ గల్లపెట్ట దగ్గర కూర్చుంటాడు. షాప్లో ఉన్న పని వాళ్ళందరూ అక్కడక్కడ నిల్చుంటుంటారు. మనం వెళ్ళగానే అక్కడ ఉంటున్న పనివాడు మన దగ్గరకు వస్తాడు. మన దగ్గరకు వచ్చి మనకు కావలసిన వస్త్రాలను తీసుకోవటంలో మనకు సహాయం చేస్తుంటాడు. ఇదిగో ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది, ఇది అరవింద్ కాటన్, ఇది పాలిస్టర్, ఇది ప్యూర్ కాటన్, ఇది మిక్స్డ్ కాటన్, ఎన్నో చెప్తుంటాడు. అవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడంటే వచ్చిన కస్టమర్స్కి, వినియోగదారులకి ఇవన్నీ చూపించడానికి యజమాని అతన్ని పనిలో పెట్టుకున్నాడు. ఉదయం 9 గంటలకు రావాలి, సాయంకాలం 4 గంటల వరకు వచ్చిన వారికి బట్టల గురించి చెప్పాలి, ఇది చాలా బాగుంటుందండి అని బట్టల గురించి చెప్పాలి. మనం వెళ్ళినప్పుడు బట్టల గురించి కాకుండా ఇలా 2 సార్లు కూర్చోబెట్టి, నా పేరు ఏంటంటే సో అండ్ సో, మా ఇల్లు ఎక్కడంటే పలాన్ దగ్గర, నా ఎత్తు ఎంతంటే 6, నా బరువు ఎంతంటే 80 కేజీలు, నా సంపాదన ఏంటంటే అంటే హాయిగా వెండుకుంటూ కూర్చుంటారా మీరు? ఏమంటారు చెప్పండి? నీ హైట్ ఎందుకు, నీ వెయిట్ ఎందుకు, నీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, నీ అండర్ గ్రౌండ్ ఎందుకు, నీ ఫ్రెండ్ ఎందుకు? మాకు అవసరం లేదు. ఇక్కడికి మేము ఎందుకు వచ్చాం? బట్టలు కొనుక్కోవడానికి వచ్చాం. అసలు ఇక్కడ నువ్వెందుకున్నావు? బట్టలు చూపించడానికి ఉన్నావు. నీ గురించి నాకు అనవసరం. ఎవరైనా పెళ్లి చూపులకు ఇంటికి వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వ, బాగుంటుంది, మాకు కాదంటాం మనం. పోనీ మనకెందుకులైనా కాసేపు విందాములే అనుకుంటే యజమానుడు చూశాడు అనుకోండి, ఓ పర్వాలేదు తాత ముత్తాతల గురించి చెప్పు అంటాడా? పర్వాలేదు నీ గురించి అయిపోయింది కదా, ఇంకా కాస్త వెనక్కి వెళ్ళిపో, మీ తాత ముత్తాతలు అన్నట్టు. నేనెందుకు నిన్ను పనిలోకి పెనుకున్నాను? నీ గురించి చెప్పడానికి కాదయ్యా. నెలకు 15,000 20,000 నేను ఇస్తుంది నీ గురించి వచ్చిన వారికి చెప్పమనటానికి కాదు, నువ్వు ఉన్నది ఇదిగో నా బట్టల గురించి చెప్పడానికి.
నువ్వు ఉన్నది ఈ షాపులో ఉంటున్న మెటీరియల్ గురించి వచ్చిన వారికి చెప్పి వాళ్ళకు ఆలోచన కలిగించి కొనిపించడానికే కదా నువ్వుంది. యజమానుడు కోపంతో ఉంటాడు. అప్పుడప్పుడు వస్తువులు అమ్మడానికి మన ఇళ్ళల్లో కూడా వస్తుంటారండి. వచ్చినవాడు వాడి గురించి చెప్పడు, తాను తీసుకొని వచ్చిన వస్తువు గురించి చెప్తాడు. వస్తువు గురించి ఏమంటే చైనా మసాజ్ అండి, ఇది చేపలా ఉంటుంది. ఒక్కసారి ఆన్ చేసి తలకు పెట్టుకుంటేనండి అసలు తలనొప్పే ఉండదండి, తలనొప్పి ఉండదు. ఒకసారి వాడి చూడండి మీరు, గ్యారంటీ 2 years. ఒకవేళ రిపేర్ వచ్చినా మళ్ళీ మేము చేసేస్తాం. దీనితో పాటు ఇది ఫ్రీ. అలా కాకుండా నా పేరు పలాని పేరు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఒకవేళ అయినా విడాకులు ఇద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ చెప్తే ఏం బాగుంటుందండి? షాపులో ఉంటున్న ఆ పని చేసేవాడు బట్టల గురించి చెప్పటం ఎంత అవసరమో, వస్తువులు అమ్ముకునేవాడు తన గురించి కాకుండా వస్తువుని గురించి చెప్పటం వల్ల వాడికి ఎలా ప్రయోజనమో, పరలోకమందున్న దేవుడు మనల్ని ఈ భూమి మీదికి పంపించింది ఇక్కడికి వచ్చి మన పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడమని కాదు. మనం ఎవరి నిమిత్తం ఉన్నాము? ఆయనకు మహిమ కలగజేయడానికి. ఇప్పుడు మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనసులో పెట్టుకొని 11వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించుకొనిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని. ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపిస్తున్నది తన మహిమకు కీర్తి కలుగజేయాలి. అంటే దేవుడు గురించి చెప్పాలి, దేవుడు గొప్పతనాన్ని గురించి చెప్పాలి, దేవుడు గొప్పవాడని నిరూపించాలి. ఆ పని మీద ఈ భూమి మీదకి మనం వచ్చాము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు దేవునికి మధ్య ఒక వారధిలా, ప్రజలకు దేవునికి మధ్య ఒక వారధిలా నువ్వు ఉంటూ, వస్తున్న కస్టమర్కి యజమానికి మధ్య ఒక పనివాడుగా నువ్వు ఉంటూ నువ్వు చేయవలసిన పనేంటో, అలాగే ఒకవైపు ప్రజలు, మరొక వైపు దేవుడు, మూడవదిగా మనం ఏం చేయాలి? ఇదిగో దేవుడు గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకునేటట్టుగా దేవుడు గురించి చెప్పాలి. దేవుడు చాలా గొప్పవాడు. నిన్ను ఎంత కష్టం మీద ఈ భూమి మీదకి పంపాడో తెలుసా? ఎంత ఉన్నతంగా నిన్ను చూడాలనుకున్నాడో తెలుసా? ఎవరు? నేను కాదు, ఆ పరలోకమందున్న తండ్రి. అంటే దేవుడు గొప్పతనం తెలియచేయాలంటే చెప్పేవారు ఉండాలి. ఆ బట్టలు గురించి చెప్పే పనివాడు ఎలా అవసరమో దేవుని గొప్పతనాన్ని చెప్పటానికి కూడా వ్యక్తి కావాలి. అందుకే దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపుతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మూలాలు మర్చిపోయిన మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని గొప్పతనాన్ని చెప్పటం మర్చిపోయి తాను గొప్పవాడుగా కావటానికి ప్రయత్నం చేస్తున్నాడండి. తానేదో గొప్పవాడినని ప్రజల మధ్య దేవుని మహిమను పక్కకు పెట్టి తనేదో గొప్పవాడు అని. ఈరోజు ప్రజలను కూడా మీరు చూసారా? దేవుడు గురించి చెప్పినప్పుడు దేవుని మీద కలిగే ప్రేమ కంటే చెప్పిన వాళ్ళ మీద కలిగే అభిమానమే ఎక్కువ. ఇదేం విడ్డూరం అండి? ఏమంటే బట్టలను చూసి బట్ట బాగుందనాలి, చూపించేటోడు బాగుందంటే ఎలా? బట్ట నచ్చిందా, వాడు నచ్చాడా? ఈరోజు ఏంటంటే దేవుడు గురించి ఉన్నతంగా చెప్పితే దేవుడు ఉన్నతంగా మనిషికి నచ్చటం లేదు. ఆ చెప్పే దేవుణ్ణి చెప్పే వాణ్ణి చూస్తున్నారు, చెబుతున్న మాటల్ని మాత్రం పక్కకు పెడుతున్నారు. ఎప్పుడైతే ప్రజలు చెప్పేవారిని చూస్తున్నారో ఇక ఈ చెప్పేవారు కూడా ఏమనుకున్నారంటే దేవుని మహిమను పక్కకు పెట్టి ఇదిగో వారి మహిమనే ప్రజలు కనపరుచుకునేలా గుర్తింపు కోరుకునే అలవాటు ఈరోజు మనిషికి వచ్చింది. ప్రియమైన వారలారా,
ఏమంటే క్రైస్తవ సమాజంలో వెండి తెర మీద వెలుగుతున్న వాళ్ళకు ఎంత ఇమేజ్ ఉందో క్రైస్తవుల బోధకులకు కూడా అంత ఇమేజ్ ఉంది. తెలుసా మీకు? అంత ఇమేజ్. చిన్నపాటి హీరోల్లో కనపడుతుంటారండి మనోళ్ళు. ఎందుకు ఎందుకు ఎందుకంటే వీళ్ళకు కూడా ఎలాంటి ఆలోచన వచ్చిందంటే దేవుడు గొప్పతనాన్ని చెప్పటానికి కాదు, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సమాజంలో మేము గొప్పవాళ్ళము కావాలి. వాడు వెండి తెరను అడ్డు పెట్టుకొని గొప్పోడైతే ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని తనేదో గొప్పవాణ్ణి కావాలనుకుంటున్నారు. దేవుణ్ణి గొప్పగా చూపించయ్యా, ఆయన గురించి చెప్పడానికి నువ్వున్నావు. నువ్వేంటో ప్రజలకు తెలియవలసినంత అవసరత లేదు. ఆయన ఎంత గొప్పవాడో నీ మాటల్లో తెలియాలి. 4 మంచి మాటలు చెప్పి దేవుని వైపు మళ్ళించు. ఎవరిని? ప్రజలను దేవుని వైపుకు మళ్ళించు. కానీ దేవుని పేరు చెప్పుకొని ప్రజలను తమ వైపుకు, తమ సంస్థల వైపుకు మళ్ళించుకుంటూ ఏమండి దేవుని మహిమకు అడ్డొస్తున్నారు. ఏమంటే చాలా సందర్భాల్లో విన్నామండి. కొండపల్లి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటున్నాడట, అక్కడ ప్రభాకర్ గారు ఉంటారు. ప్రభాకర్ గారు చెప్తున్నారు, ఏమండి దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదండి, ఇదిగో ఆయనే మాకు దేవుడు. మనిషి దేవుడు అయ్యాడా నీకు? దేవుని గురించి చెప్పడానికి ఆయన నీ దగ్గరకు వచ్చాడు, కానీ నువ్వేం చేశావు? ఆయన చెప్పిన దేవుడు ఎవరో ఆలోచించలేదు, నువ్వు ఆయననే దేవుణ్ణి చేశావు. ఏమంటే ఆ మాట అన్నప్పుడు ఆయన అయినా సరే, నేనేంటి, నేను ఒక మనిషిని, మీలాంటి మనిషిని, నేను ఆయన గురించి చెప్తున్నాను, మీరు ఆయన వైపు తిరగాలి అని చెప్పడానికి బదులు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు అనేసరికి మన వాళ్ళు వద్దు అంటారండి. వద్దండి, ఏదో అభిమానం అండి నా మీద, అంతే. ఏం అభిమానం? ఈ పొగడ్తలు, ఈ కొనియాడాటాలు నిన్నెక్కడికి తీసుకెళ్తాయో నీకు తెలియక ఆ మాట మాట్లాడుతుండ. మనుషుల పొగడ్తలు ఎప్పుడు ముప్పై ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా? నా ప్రజలు నన్ను స్తుతించాలి, నన్ను కొనియాడాలి. నన్ను కొనియాడకుండా ఉంటున్నారంటే ప్రజలకు నాకు మధ్య ఎవరడ్డొచ్చారు? ఇప్పుడు ఎవరడ్డొచ్చారు? నా గురించి చెప్పటానికి నేను పంపిన ఇదిగో నా కుమారుడే నా మహిమకు అడ్డొచ్చాడు. నేను గొప్పవాణ్ణని నా పిల్లలకు తెలియజేసి నా పిల్లలను నా వైపు మరలించవలసింది పోయి ఇదిగో తన గుర్తింపు కొరకు పాకులాడుతున్నాడంటే ఇదిగో నా కుమారుడే నాకు అడ్డొచ్చాడు, నా కుమారుడే నాకు అడ్డొచ్చాడు. సాతానుడు ఎంత తెలివితేటలతో మనిషిని మోసగించాడో ఈరోజు చాలామందికి అర్థమవటం లేదు. ఇదిగో పరలోకమందున్న దేవుని మహిమ కొరకు నువ్వు పుడితే, దేవుని మాటలను చెప్పి ప్రజలను ఆయన వైపు మళ్ళించటమే నీ పని అయితే ఇదిగో నువ్వేమైనా తక్కువనా? నువ్వు వాక్యం చెప్పాలే తప్ప గుండె జారిపోతే చాలామందికి నువ్వు చాలా గొప్పడివి. అసలు నువ్వేంటి? ఆ పొగడ్తలేంటి, ఆ చప్పట్లేంటి, నువ్వు అడుగు పెడితే ఆ జనాలేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు స్పీకర్వి కాదు. నెమ్మదిగా ఏమనుకుంటాడో తెలుసా? నాకంటే గొప్పవాడు ఇంకెవరూ లేరు. నేను ఎంత చెబితే అంత, చూసారా, ఎంత చెబితే అంత. దేవుని గురించి 4 మాటలు చెప్పటానికి బదులు ఇదిగో తనేదో గొప్పవాణ్ణని ప్రజల మధ్య కనపరుచుకోవటానికి ఇష్టపడుతుంటే ప్రజలు అమాయకులండి, గొర్రెలు లాంటి వారు. ఇక ఆ దేవుణ్ణి కొనియాడటం మానేసి ఇదిగో ఈ వ్యక్తిని కొనియాడటం ప్రారంభిస్తారు. అప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఇదిగో నా మహిమకు అడ్డొస్తున్నది ఎవరు? నా గురించి చెప్పడానికి ఒకరోజు నేను పంపిన ఇతడే నా మహిమకు అడ్డొస్తున్నాడు. దేవుడు తన మహిమకు అడ్డొస్తే ఊరుకుంటాడా? ఊరుకోడండి. దేవుడు దేనినైనా సహించుకుంటాడేమో కానీ ఇదిగో తనకే అడ్డొస్తే ఊరుకోడు. ఎందుకంటే దేవునికున్న లక్షణాలు మనం ఆలోచించగలిగితే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా?
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేనే. అది మొట్టమొదటిగా. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదన్నప్పుడు కనబడుతున్న వ్యక్తినే దేవుడు అనుకుంటే అసలు సిసలు దేవుణ్ణి నువ్వు అవమానించావు. ఈరోజు దేవుడు కనబడకుండా పోవటానికి కారణం ఈరోజు వీళ్ళే ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు గొప్పవాడని సమాజానికి చెప్పవలసిన వీరే దొడ్డిదారిన మేమే గొప్పవాళ్ళమని చెప్పుకోవటానికి వాళ్ళ హడావుడిలు, వాళ్ళ హంగులు, ఆర్భాటాలు చూస్తుంటే ఏమండి దేవుడు కనిపించడండి, దేవుడు కనిపించడు. వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోవటాలు చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఇలా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. దేవుడు గురించి చెప్పడానికి వచ్చిన నువ్వు నీ గురించి మాట్లాడుకుంటావా? అంటే ప్రజలకు దేవునికి మధ్య నువ్వు అడ్డొచ్చావంటే దేవుడు ఊరుకోడు. అందుకే బైబిల్లో అనేకమైన సందర్భాల్లో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పిన మాటలు ఉన్నవి. నా మహిమను నేను ఎవడికి ఇచ్చువాడను కాను. పర్వాలేదులే అనుకోడు దేవుడు. తన మహిమకు అడ్డొస్తున్నావంటే నువ్వే దేవుడుగా ప్రజల మధ్య చలమనవటానిక? దేన్నైనా సహించుకుంటాడేమో కానీ దేవుడు దీనిని సహించుకోలేడు ప్రియమైన దేవుడు పిల్లలారా. అందుకే ప్రారంభంలో చదివిన మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఎందుకు? వారు మిమ్మల్ని కొనియాడుతున్నారంటే ప్రజలకు నాకు మధ్య మీరు అడ్డొచ్చారు. మీరు అడ్డు తొలగితే మళ్ళీ ఎవరు కనపడతారు ప్రజలకి? నేను కనపడతాను. ఇప్పుడు మీరు అడ్డుగా ఉన్నారు. అడ్డుగా ఉంటున్న మిమ్మల్ని ఎలా తొలగించుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకే మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నారంటే అది మీకు శ్రమ, ఆనందం అనుకుంటున్నారు అన్నాడు యేసుక్రీస్తు. ఎందుకు? మనుషులు దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనమేంటండి యేసుక్రీస్తు మాట్లాడిన 2 మాటలు చెప్పుకుంటున్నాం, అంతకు మించి ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? కానీ పరలోకమందున్న తండ్రి ప్రేమ మాటలు చెప్పే ప్రేమ కాదండి, ఆయన ప్రేమ. 2000 సంవత్సరాల క్రితం యేసు మన పట్ల చూపిన ప్రేమ ఏదో 4 మాటలు చెప్పిపోయే ప్రేమ కాదండి. ఆ ప్రేమలో త్యాగాలున్నవి, ఆ ప్రేమలో రక్తతర్పణ, ఆ ప్రేమలో మనల్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఉంది. అలాని కాదని మనుషులుగా 4 మాటలు చెప్పగానే ఆ పొగడ్తలకు పొంగిపోతున్నావంటే వెనుకాల శ్రమలు నీ కొరకు కాచుకొని కూర్చున్నాయని మర్చిపోకూడదు. ఆ శ్రమలు ఎలా వస్తాయో బైబిల్లో ఒక సందర్భాన్ని మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం నుండి, నియమింపబడిన దినములలో హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఏదో మంచి దినం వచ్చిందండి, నియమింపబడిన దినం అని రాయబడింది బైబిల్లో. ఏదో ఇంపార్టెంట్ డే వచ్చింది. రాజవస్త్రములు ధరించుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, ప్రజలందరిని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాడు అంతే. ప్రజలు ఏమైనా ఊరుకోవచ్చు కదా? అప్పుడు ప్రజలు ఏమంటున్నారట? ఆయన మాటలు విని ఇది మానవ స్వరము కాదు, మరి ఎవరి స్వరం? దైవస్వరము. అంటే హేరోదుని ఎవరిగా భావిస్తున్నారు ఇప్పుడు? ఈయన మనిషి కాదు, ఎవరు? దేవుడు. అసలు ఈయన మాట్లాడుతున్నప్పుడు మనిషి మాట్లాడుతున్నట్టుగా లేదు, ఇది దైవస్వరము. అంటే ప్రజలు ఎవరిని కొనియాడుతున్నారు? హేరోదును కొనియాడుతున్నారండి. అమ్మో, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మాట్లాడితే ఇక దేవుడు మాట్లాడినట్టే, ఇక ఈయనే దేవుడు. ఇది మానవ స్వరము కాదు, దైవస్వరము. అంటే విచిత్రంగా లేదండి ఈ సందర్భం?
పోనీ ప్రజలు అన్నారండి. నెక్స్ట్ హేరోదు ఏమనాలి? ప్రజలారా, మీ అభిమానానికి నేను ధన్యుణ్ణి, కానీ ఒక మాట నిజం, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి కాదు. నాది దైవ స్వరం అని మీరు అనుకుంటున్నారు, కాదు. నా మాటలు ఇవి, కానీ దేవుని మాటలు ఇంకా గొప్పగా ఉంటాయి. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన దయ వల్లే నేనున్నాను. ఆయన లేకపోతే నేనుంటానా, మీరుంటానని దేవుణ్ణి హెచ్చించాలా వద్దా చెప్పండి ప్రేమన వారలారా. వారేదో ప్రజలు తెలియక మాట్లాడారు. వెంటనే లేదు 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 మనకంటే గొప్పవాడు దేవుడు. ఏదో సింహాసనం మీద నేను కూర్చున్నానంటే ఆయన దయ. దేవుణ్ణి హెచ్చించాలి కదా ప్రేమన వారలారా. ప్రజలు హేరోదునే దైవంగా భావిస్తున్నారు. హేరోదు మాటలే దేవుని మాటలు అనుకుంటున్నారు. ప్రజలకి దేవునికి మధ్య అడ్డొచ్చారు. ఎవరు? హేరోదు అడ్డొచ్చాడు. దేవుడికి కోపం వచ్చేసిందండి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి బైబిల్లో 23వ వచనం. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచిన. వెంటనే ఎఫెక్ట్ అయిపోయిందండి. వెంటనే. ఎందుకో తెలుసా? ప్రజలు హేరోదునే దైవం అనుకుంటున్నారు. హేరోదు దేవుడు కాదు అన్న సంగతి తెలియాలంటే ఎలా జరగాలి చెప్పండి? ఉన్నట్టుండి సింహాసనం మీదనే కన్ను మూసాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అబ్బా, ఆయన చావు కూడా చాలా గొప్పది, ఆయన నిజంగా దేవుడే అంటారు. మరి దేవుడు కాదు అని తెలియాలి అంటే, ప్రజలందరికీ తెలియాలంటే హేరోదు చావు ఎలా ఉండాలో తెలుసా? కుక్క చావు చావాలి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఇలా చచ్చిపోయినాడు దేవుడేంటి? చూసారా? అడ్డొచ్చాడు దేవుడు, హేరోదును అడ్డు తొలగించాడు. ఏం ప్రజల నోళ్ళు ఇది దైవస్వరం అన్నారో అదే ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? పురుగులు పడి చచ్చేయంటే ఎంత పాపాత్ముడో, ఎంత పురుగులు పడి చచ్చిపోయాడు. మనం పొరపాటున దైవస్వరం అనుకున్నాం, నిజంగా ఆయనే దేవుడైతే దేవుడు పురుగులు పడి చావటం ఏంటి? ఏమంటే పురుగులు పడి చచ్చిన వాడిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా గొప్పవాడు అని మీరు అనుకుంటారా? అమ్మో, ఆ చావు ఎవ్వరికి రాకూడదు. ఎన్ని పాపాలు చేశాడు, చివరికి ఎలా చచ్చాడు? పురుగులు పడి చచ్చాడు. మనుషులు మిమ్మల్ని కొనియాడున్నప్పుడు మీకు శ్రమ, మామూలు శ్రమ కాదు హేరోదుకు. అప్పటి వరకు పొగడ్తలకు పొంగిపోయాడు. నెక్స్ట్ ఏమొచ్చాయి? ప్రజలు పొగిడాయి, పురుగులు రెడీ అయ్యాయి. ప్రజలు పొగుడుతున్నారు, ఆహా ఓహో నోరే కదండి, ఎన్నైనా మాట్లాడతారు. కానీ హేరోదు, నేను ఆ గొప్పతనానికి అర్హుణ్ణి కాదు, ఏదో మీరు అభిమానంతో మాట్లాడుతున్నారు. మనల్ని అందరినీ కన్నా దేవుడు ఉన్నాడు, మనం ఆయనను మహిమపరచాలి. మీరు నన్ను మహిమపరచటం కాదు. యేసుక్రీస్తు మాట వినుంటేనండి బతికుండేవాడండి. మనుషులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ అన్నాడు. దేవుణ్ణి కొనియాడితే శ్రమ లేదు. నిన్ను కొనియాడారనుకోండి, క్రమంగా ఇదిగో నువ్వు దేవుని మహిమకు అడ్డొస్తావు. మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో చప్పట్లకు మోసపోతాం. మన గురించి 4 గొప్ప మాటలు మాట్లాడగానే మనకంటే గొప్పవాడు లేడనుకుంటాం. 4 మంచి మాటలు చెప్పగానే మనమేదో ఇక సమాజాన్ని మార్చేసినట్టుగా మనం ఊహించుకుంటాం. కానీ మన బ్రతికెంత, మనమెంత, దేవుడు దయలేంది నువ్వు చెప్పగలవా? మాట నోటికి రావాలంటే ఆయనే కదా నీకు ఇవ్వవలసింది. ఆయన సహాయం లేనిది ప్రజలకు చెప్పగలవా? నువ్వు మెప్పించగలవా? అసలు మనం ఏంటండి, దేవుడు లేకపోతే నువ్వు జీరో. దేవుడిలో ఉంటున్నావన్న సంగతి మర్చిపోయి ఏదో ప్రజల అభిమానంతో మాట్లాడిన ఆ మాటలు తలకెక్కించుకొని ఆ చప్పట్లకు మురిసిపోయి మనకంటే గొప్పవాడు లేడు అని ప్రజలు అనుకుంటే ఆ పొగడ్తలు ఎప్పటికైనా నీకు ప్రమాదమే. యేసుక్రీస్తు ముందుగా చెప్పిన మాట ఎంత చక్కగా బైబిల్లో హేరోదు సందర్భాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది చూడండి.
అతడు దేవుణ్ణి మహిమపరచనందున ఆ రోజు హేరోదు కాదు నాకంటే గొప్పవాడు దేవుడు, ఆయన చల్లని చేతుల కింద మనం బ్రతుకుతున్నాం, ఆయన గొప్పవాడని ఒక్క మాట అనుంటే బాగుండు. ఏమనుకున్నాడో తెలుసా? ఇప్పుడు దేవుడు గొప్పవాడంటే నా గొప్పతనం ఏముంది? అందుకే దేవుణ్ణి మహిమపరచలేదు. అతడు దేవుణ్ణి మహిమపరచనందున ప్రభుదూత అతన్ని మొత్తిని గనక పురుగులు పడి ప్రాణము విడిచెను అని రాయబడింది. తనను తాను దేవుని ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి. తనను దేవుడు అన్నంత మాత్రాన దేవుడని మనిషి తలకెక్కించుకోకూడదు. అమ్మో, ఈ పొగడతలకు పొంగిపోతే రేపొద్దున పొగిడేవాళ్ళు లేకపోతే మనమే ఉండం. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు అన్నాడు. కానీ ఒక్క మాట అంటే మనం సహించుకోం. అదే పొగిడితే ఇంకా కాసేపు పొగుడు, డిస్టర్బ్ చేయకండి, ఆయన్ని మంచి కవిత్వంతో పొగుడుతున్నాడు. నా గురించి మిమ్మల్ని నిందిస్తే మీరు ధన్యులు అన్నాడు. నిజంగా మన గురించి నిందిస్తూ మాట్లాడితే ఆనందపడేది వారు ఎవరైనా ఉన్నారా? కానీ ఆ పొగడతల మాయలోనే ఈరోజు చాలామంది ఉన్నారు, శ్రమలలోనికి వెళ్ళిపోతున్నారు. నిందిస్తే నువ్వు ధన్యులు. నిజంగా దేవుడి కొరకు నువ్వు నిందలు పడుతున్నావా? నువ్వు అవమానాలు పడుతున్నారా? నిన్ను చెడ్డ మాటలతో నిన్ను దూషిస్తున్నారా? నువ్వు ధన్యుడువు అన్నాడు. బైబిల్లో ఆ మాట చదువుకున్నాం, కానీ అన్నప్పుడు మాత్రం నేను ధన్యుణ్ణని ఎప్పుడైనా అనుకున్నామండి? ఇంకా కొత్త టిట్లు మనకు వస్తే బాగుండు అనేద్దు అనుకుంటాం. మనం ఆనందపడతామా? లోకం చెప్పింది చూసారా? పొగిడినప్పుడు సంతోషపడుతుంది, తిట్టినప్పుడు బాధపడుతుంది. బైబిల్ చూసారా? ఇదిగో, నా గురించి మిమ్మల్ని అంటే మీరు సంతోషపడండి, మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ, ఎందుకంటే నా మహిమను మీరు కాజేస్తారు, జాగ్రత్త అన్నాడు. అందుకే దేవుడు కొరకు బ్రతుకుతున్న మనం ఏమండి, ప్రజలు ఎన్ని మాటలు అంటున్నా ఆ మాటలను పట్టించుకోకూడదు. పైగా ఇదిగో ప్రజలకు తెలియచేయాలి, దేవుడు గొప్పవాడు, ఆయన మహిమ నిమిత్తము మనము ఉన్నాము. సాతానుడు మాయోపాయము చేత ఇదిగో దేవుని మహిమకు మనల్ని అడ్డు తీసుకొచ్చాడు. దేవుని మహిమకు మనం అడ్డొస్తే హేరోదునే తీసి పక్కన పెట్టాడు. మనమెంతండి ఆయనకి? మామూలుగా చావలేదండి. దేవుణ్ణి అతడు మహిమపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎప్పుడైతే పురుగులు పడ్డాయో అప్పుడు అనుకున్నారు, పురుగులు పడ్డాయండి, వీడు పాపాత్ముడు, వీడు దేవుడేంటి అంటే ప్రజల దృష్టి మళ్ళీ ఎవరి వైపు మళ్ళింది? దేవుని వైపు మళ్ళింది. అందుకే ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్న ప్రతిసారి దేవుణ్ణి హెచ్చిస్తావు. నిన్ను నువ్వు హెచ్చించుకున్న ప్రతిసారి దేవుణ్ణి తగ్గిస్తావు. దేవుణ్ణి హెచ్చించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే నిన్ను తగ్గించుకో. లేదు, నిన్ను హెచ్చించుకోవాలనుకుంటున్నావా? దేవుణ్ణి తగ్గిస్తున్నావని ఆలోచించు. ఎందుకంటే దేవుని పిల్లలుగా ఆయన కొరకు బ్రతికే విధానం మనకు రావాలి. దేవుణ్ణి చూపించాలే తప్ప నువ్వు దేవుడుగా ప్రజల మధ్య చలామవటానికి వీలు లేదు. హేరోదుకు ఆ తెలివి లేదండి, హేరోదుకు ఆ జ్ఞానం లేదు. కానీ ప్రారంభంలో బాప్తీసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు తన దగ్గరికి రాగానే ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, 11 నుంచి చదువుకుందాం. నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, బాప్తీసం ఇచ్చి యోహాను గారు. అప్పటి వరకు ప్రజలను చూసి సర్ప సంతానమా అని చెండ శాసనుడై నిప్పులు చెరిగిన యోహాను గారు యేసుక్రీస్తు వస్తుండగానే అప్పటి వరకు
గొప్పవాడు అని ప్రజలు అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు రాగానే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేనేదో గొప్పవాడిని మీరు అనుకుంటున్నారు, కాదు, నాకంటే నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు. ఆయన ముందు నేనెంత వంగి ఆయన చెప్పులు విప్పటానికి, ఆ చెప్పులు మొయ్యటానికి నాకు అర్హత లేదు. ఏమంటే ఆ మాట యోహానులో ఎంత తనను తాను తగ్గించుకున్నాడో చూడండి. ఆయనను మొయ్యటానికి కాదు, ఆయన వేసుకున్న చెప్పులు మొయ్యటానికి నాకు అర్హత లేదు. అప్పటి వరకు ప్రజలు భయపడిపోతున్నారు బాప్తీసం ఇచ్చి యోహాను గారు అంటే. ఇప్పుడు నేను ఈ మాట అంటే నా లెవెల్ తగ్గిపోద్ది అనుకున్నాడండి యోహాను గారు? అనలేదు ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఆలోచించలేదు ఆయన. అప్పటి వరకు గొప్పవాడుగా ప్రజల దగ్గర ఉంటున్న యోహాను గారు యేసుక్రీస్తు రాగానే తనను తాను తగ్గించుకుంటున్నాడు. చూసారా ఎంతకు తగ్గించుకున్నాడంటే, ఆయన చెప్పులు మొయ్యటానికి నాకు అర్హత లేదయ్యా అన్నాడు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? ఏమనుకున్నారు? అమ్మో, ఈయనే గొప్పవాడని మనం అనుకుంటే ఈయనకే ఆయన చెప్పులు మోయటానికి అర్హత లేదంటే ఆ వస్తున్న ఆయన ఇంకెంత గొప్పవాడు అంటే యేసుక్రీస్తుని ఎంత గొప్పగా చూపించాడు. అంతగా గొప్పగా చూపించడానికి యోహాను గారు ఏం చేశారు? తనను తాను తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గితే దేవుడు గొప్పవాడుగా సమాజానికి కనపడతాడు. మనం తగ్గకపోతే దేవుడు ఎలా గొప్పవాడుగా సమాజానికి కనపడతాడు? నువ్వే దేవుళ్ళగా కనపడతావు సమాజానికి. ఇదిగో నేను ఎవరనుకుంటున్నారు? బాప్తీసం ఇచ్చి యోహానును. నేను ఎంత గొప్పనో తెలుసా? నా వెనకాల వస్తున్న ఆయనకే నేను బాప్తీసం ఇస్తాను, నా లెవెల్ ఏంటో తెలుసుకోండి అన్నాడా? మనం ఉంటే అదే మాట అంటామండి. ఆ వస్తున్న ఆయనకే ఈ చెయ్యి ఏమిచ్చింది? బాప్తీసం ఇచ్చింది. ఆయనకే నేను బాప్తీసం ఇచ్చానంటే నా లెవెల్ ఏంటో మీకు అర్థం కావాలనేవాడు. కానీ ఆయనకు ఈయన చెయ్యే బాప్తీసం ఇచ్చిన ఈయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ చెయ్యికి ఆయన చెప్పులు మొయ్యటానికి అర్హత లేదన్నాడండి. ఎంత గొప్పోడండి ఆయన మాటలు. ఈరోజు సమాజంలో ప్రతి సేవకుడికి ఈ తగ్గింపు ఉండగలిగితే దేవుడు చాలా గొప్పవాడిగా అర్థం అవుతాడండి. కానీ ఎవరికి తగ్గింపు ఉంది చెప్పండి? తనను తాను తగ్గించుకోవటానికి ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? తనను తాను తగ్గించుకోవటానికి ఎవరు ఇష్టపడుతున్నారు? అవసరమైతే దేవుణ్ణి తగ్గించటానికే మనిషి ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి తగ్గించటానికే. నేనేంటో తెలుసా? ఎవరయ్యా నువ్వు? ఆయన దయ వల్ల బ్రతుకుతున్న నువ్వు, ఆయన గురించి చెప్పవలసిన నువ్వేంటి? దేవుని కొరకు బ్రతకవలసిన వాడు. నీ వలన దేవుడు మహిమపరచబడాలి. కానీ ప్రజల ముందుకు వచ్చి నువ్వేదో గొప్పవాడు అని చెప్పుకుంటున్నావంటే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావంటే దేవుణ్ణి తగ్గిస్తున్నావు. ప్రజల పేరు ప్రఖ్యాతులకు పొంగిపోతున్నావా? ఏమండి, మనుషుల మెప్పు ఎప్పటికైనా మనకే ముప్పు. వాళ్ళు పొగుడుతున్నప్పుడు పొంగిపోయారు. ఆ పొగడ్తల వెనకాల ఎంత ప్రమాదకరమైన శ్రమలు పొంచి ఉన్నావో మనకు తెలియాలి. ఒక బాప్తీసం ఇచ్చి యోహాను గారిని చూస్తుంటేనండి, అబ్బా అంత గొప్పవాడు, ఆయన చేతులతో యేసుక్రీస్తుకే బాప్తీసం ఇచ్చిన మహనీయుడు, నేను ఆయనకు బాప్తీసం ఇచ్చాను ఈ చేతులు అనటం లేదు, ఇదిగో ఈ చేతులకు ఆయన చెప్పులు మొయ్యటానికి కూడా అర్హత లేదు అన్నాడంటే యేసుక్రీస్తును ఎంత గొప్పగా చూపించాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చూస్తారా? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో రాయబడిన ఒక మంచి సందర్భం మనకు కనపడుతుంది. పౌలు బర్నబాలకు జరుగుతున్న సన్మానాన్ని గురించి రాయబడింది చూడండి. 11వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున
అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ఏమంటే పౌలు గారు బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని బాగు చేశాడు లుస్త్రా అనే ప్రాంతంలో. ఎప్పుడైతే ఆ పాదములు బాగుపడ్డాయో చూసిన వాళ్ళందరూ, అవును మన కళ్ళ ముందు బలహీన పాదములు కలిగిన ఇతను బాగుపడ్డాడు, అతన్ని బాగు చేశారంటే ఈ పౌలు బర్నబాలు సామాన్యులు కారు, వీళ్ళెవరు మన దేవతలే ఇదిగో వచ్చేసారు, దిగి వచ్చారు అనుకున్నారు. అప్పటి వరకు పౌలు గారు చెబుతున్నది నేను చేశానని మీరు అనుకుంటున్నారు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, మేమెవరం చేయటానికి అన్న వాళ్ళు అర్థం చేసుకోలేదండి. లాభం లేదని హడావుడు చేశారు. ఆ హడావుడు ఏంటో తెలుసా, పౌలు బర్నబాలకు పేర్లు మార్చేశారు. ఏంటి, ఉన్న పేర్లు బాలేవా? ఏమంటే ఈ మధ్య చాలా కాలంలో బిరుదులు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదో సర్టిఫికేట్ చూశాను, సేవా రత్నం, సువార్త రత్నం, క్రీస్తు రత్నాన్ని బిరుదు చూశాను. ఏంటండి అంటే ఈ బిరుదు ఇచ్చేశారండి అంటున్నారు. ఈ బిరుదు ఇచ్చేశారు ఎందుకంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళినందుకు ఈ బిరుదు ఇచ్చేశారు అని. ఇక పేరు రాయటం మర్చిపోయి బిరుదు రాసుకోవటం ఎక్కువైపోయింది. ఇంకా పౌలు గారు కూడా ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అని పేరు పెట్టారు. బర్నబాకి ఏం పేరు పెట్టారు? ద్యుపతి అని పేరు పెట్టారు. అసలు పేర్లు బాలేవని బిరుదులు పెట్టారు. అంతటితో ఆగక ఇదిగో మన దేవతలకి సన్మానం చేయాలి, మన దేవతలకి మనం ఏం చేయాలి, బలి ఇవ్వాలి, మన దేవతల్ని మనం పూజించాలి అనుకున్నారు. అప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారు, చాలా కాలం తర్వాత మంచి సన్మానం జరుగుతుంది, దేవుడు ఇలా మనల్ని వాడుకుంటున్నాడు కానివ్వండి అన్నారా? అనలేదంటే వాళ్ళకి అర్థమైంది, ఇదిగో వీళ్ళ అభిమానం, ఈ ప్రజలు మనల్ని కొనియాడుతున్నారంటే, ప్రజలు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమని యేసు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. అయినా మన వైపుకి ఎందుకు తిరుగుతున్నారు? దేవుని వైపు తిరగాలి కదా. అసలు మనమెవరం? మనుషులం కదా. మనకు సన్మానాలేంటి, మనకు బలి ఇవ్వటాలేంటి, మనము దేవతలమేంటి? లాభం లేదు అని ఏం చేశారో తెలుసా? చూడండి 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. ఏమంటే ఆ మాట ఎవరు అనగలరండి? అయ్యలారా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మేమేదో దేవతలు అని మీరు అనుకుంటున్నారా, దేవుడు అనుకుంటున్నారా? కాదయ్యా, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే అని ఈ మాట చెప్పడానికి పౌలు బర్నబాలు ఏం చేశారో తెలుసా? తమ బట్టలు చింపుకున్నారు. బట్టలు ఎందుకు చింపుకున్నారో మీరు ఆలోచించండి. నోటి మాటతో చెబితే వినేటట్టుగా లేరు. సన్మానానికి శాల్వలు రెడీ అయిపోతుంటే వీళ్ళు ఆపాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? బట్టలు చింపేసుకున్నారండి. ఎప్పుడైతే వీళ్ళు బట్టలు చింపుకుంటున్నారో ప్రజలందరూ సైలెంట్ అయిపోయారు. మనమేదో కప్పుదామంటే వీళ్ళు ఇలా చింపుకుంటున్నారంటే వీళ్ళకి ఏమైంది అని. ఇప్పుడు బాగా ఆలోచించండి, బట్టలు ఎవరు చింపుకుంటారో చెప్పండి? ఎవరు చింపుకుంటారండి? పిచ్చోళ్ళు చింపుకుంటారండి. బట్టలు చింపుకునేవాడిని జ్ఞాని అనరు ఎవరు? అదే పిచ్చి పట్టిన వాళ్ళు అప్పుడప్పుడు మనకు రోడ్డు మీద కనపడతారు. వాళ్ళు వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయో తెలుసా? ఇంటికి డెకరేషన్ చేసినప్పుడు కాగితాలను కట్ చేస్తారు చూసారా క్రింది భాగంలో, అలా ఉంటుందండి షర్ట్. పిచ్చివాళ్ళు అని. పౌలు గారు ఏమనుకున్నారు తెలుసా? బర్నబా మనల్ని ఏదో దేవుళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు, కానీ వీళ్ళ దృష్టికి మనం ఎలా కనిపించాలి? పిచ్చి వాళ్ళలా కనిపించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంతకు తగ్గించుకోవాలో తెలుసా? మనకు ఈ బలి ఇది జరగకుండా ఉండాలి అంటే ఇదిగో మనమేదో దేవుళ్ళం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వీళ్ళ దృష్టికి మనం ఎలా కనబడాలంటే ఒక పిచ్చి వాళ్ళలా మనం కనబడాలని ప్రసంగికులంటే పౌలు గారు ఎంత గొప్పవాడు చూసారా? ఎలా కనపడుతున్నాడంటే బట్టలు చింపుకునేసరికి వీళ్ళు దేవుళ్ళు అనుకున్నాం కాదురా, వీళ్ళకి ఏం పట్టింది?
పిచ్చి పట్టిందని సన్మానం ఆగిపోయింది. సన్మానం ఆగిపోయింది. చూసారా? ఏమంటే ఒక సేవకుడు ఇదిగో ప్రజల దృష్టికి నేను పిచ్చివానిగా కనిపించాలనుకుంటున్నాడంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎందుకు తగ్గించుకుంటున్నాడు చెప్పండి? ఎందుకు? దేవుడు గొప్ప కావాలి అంటే ఇదిగో ప్రజల దృష్టిలో మనం ఉండకూడదు అనే ఒక గొప్ప ఆలోచన పౌలు గారిలో కనపడుతుందండి. బట్టలు చింపేసుకున్నారు అంతే. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, మనం టైటిల్ కూడా ఇచ్చేసాం, బిరుదులు. కానీ ఏమైంది? మనం అనుకున్నట్టు వీళ్ళు మన దేవతలు కారు, వీళ్ళకి ఏం పట్టింది? పిచ్చి పట్టింది అనుకున్నారు. సన్మానం ఆగిపోయింది. అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తారా? 15వ వచనం. ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి జొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని, ఆ దేవుని వైపు తిరగాలని మేము చెబుతుంటే మీరేం చేస్తున్నారు? మా వైపు తిరుగుతున్నారు. మీరు మా వైపు తిరిగితే దేవుడు మళ్ళీ కోపంగా మా వైపుకు తిరుగుతాడు. ఈ బాధలు మేము పడలేము. మీరు అటు చూడండి అంతే, మేము మీ వైపు చూస్తాం అంతే. మీరు మా వైపు చూస్తే దేవుడు కోపంగా మా వైపు చూస్తాడు. ఆయనకు రావాలి ఘనత. ఎందుకంటే ఆకాశము నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, మన హృదయములను ఉల్లాసంతో నింపుతున్నాడు అని ఈ మాటలు చెప్పి పౌలు గారికి జరుగుతున్న సన్మానాన్ని ఎందుకు? ప్రజల మెప్పు మనకే ముప్పు, మనుషుల మెప్పు మనకే ముప్పు అని పౌలు గారికి అర్థమైంది కనుక ఒక యోహాను గారు ఎందుకు తగ్గుతున్నాడు? గొప్పవాడి ముందు మనం తగ్గాలి కదా. యేసుక్రీస్తు ముందు తగ్గిపోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, తగ్గిపోవాలి. అలాని యేసుక్రీస్తుని గురించి మీరు ఆలోచించగలిగితే, యెరూషలేముకు నేను వెళ్ళాలి, ఒక రథాన్ని తీసుకురమ్మన్నాడా? ఏం తీసుకురమ్మన్నాడండి? ఏమండి నిజంగా చెప్పండి, అదే మట్టల ఆదివారం అదే గాడిద మీద కూర్చొని మీరు ఊరంతా తిరిగి వస్తారా? సైకిల్ ఎక్కమనగానే ఆ సైకిల్ను మొహాన్ని చూస్తుంటాం మనం. ఈ రోజుల్లో సైకిల్ దొక్కుతుంటే నేను ఎక్కాలా అని కదా. మట్టలాదివారం రోజు యేసు గాడిదనెక్కాడు అని చెబుతుంటాం. అదే గాడిదని తీసుకొచ్చి నువ్వు కూర్చొని ఊరంతా తిరగలవా? చేయలేవండి మనం. ఆయన గాడిదని ఎక్కాడని చెప్తాం, నువ్వు ఎక్కి చూస్తావా? ఒక్కసారి వెళ్ళి ముట్టుకుంటావా మనం అసలు? ఏమన్నా ఆయన ఎంత గొప్పవాడండి. తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చున్నవాడు భూమి మీదకి వచ్చి గాడిదని ఎక్కుతున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సింహాసనం మీద కూర్చున్న ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకోవటానికి ఎక్కడ కూర్చున్నాడండి? గాడిద మీద కూర్చున్నాడండి. అంతేకాదు, యోహాను గారికి తగ్గించుకోవటం ఎలా తెలుసో యేసుక్రీస్తు కూడా తగ్గించుకోవటం బాగా తెలుసు. ఎందుకు? ఆయన తనను తాను తగ్గించుకున్న ఆ క్షణాలు చూడగలిగితేనండి ఆయన అంటున్న మాటలు మనకు మంచి ఆలోచనను కలిగిస్తాయి. ఆ మాట యోహాను సువార్త 7వ అధ్యాయంలో కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఈ మాటలన్నీ నావి కాదు. ఎవరిది? నన్ను పంపిన దేవునిదే. ఏమంటే మంచి మాటలు చెబుతున్నప్పుడు ఇవన్నీ నావే అని చెప్పుకోలేదండి ఆయన. ఈ బోధ నాది కాదు. ఎవరివి? నన్ను కన్నా తండ్రిది. ఇంకా కింది వచనాలు చూడండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించేవాడు తన స్వకీయ మహిమను వెదుకునుగాను
తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఇదిగో ఈ బోధ నాది కాదు. ఈరోజు గొప్ప ప్రసంగికులు ఈ బోధ నాది కాదా పలాని పుస్తకంలో చదువుకున్నానని చెప్పక చూసారా మీరు? చూసారా? నాదే, బాగా కుస్తీ పట్టి ఇప్పుడు వచ్చానంటాడు. యేసుక్రీస్తు నాది కాదు ఈ బోధ, ఆ తండ్రిది. ఎందుకు? నాదే అంటే నాకు ఘనత, నా తండ్రిదంటే నా తండ్రికి ఘనత. యేసుక్రీస్తు రాగానే యోహాను తగ్గించుకుంటున్నాడు. యేసుక్రీస్తు తండ్రిని ఘనపరచటానికి తండ్రి దగ్గర యేసుక్రీస్తు తగ్గుతున్నాడు. అంత గొప్పవాడే తగ్గుతున్నప్పుడు, యేసే తగ్గుతున్నప్పుడు, ఏమండి, నిన్ను నువ్వు హెచ్చించుకొని నువ్వు సాధించేది ఏంటి? చావు తప్ప. నిన్ను నువ్వు తగ్గించుకోవటం నేర్చుకో. ప్రారంభంలో తగ్గించుకొని ఆ తర్వాత హెచ్చించుకోవటం కాదు. యేసుక్రీస్తు కంటే గొప్పవారు ప్రపంచంలో లేరు. ఆయనే. ఇదిగో ఈ బోధ నాది కాదు, నా తండ్రి మహిమ కొరకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను అన్నాడు. చిన్న చిన్న అద్భుతాలు జరిగాయని ఈరోజు గొప్పవాళ్ళుగా చూస్తున్నాం చాలామందిని. అమ్మో ఆయన చాలా గొప్పవాడండి. కానీ యేసుక్రీస్తు మరణించిన వారిని తిరిగి లేపాడు. లేపక మునుపు ఎలా ఉన్నాడో మరణించిన వారిని తిరిగి లేపిన తర్వాత కూడా అలానే ఉన్నాడు. అది ఆయన గొప్పతనం. మనం ఎవరినైనా మరణించిన వారిని తిరిగి లేపితే మన స్టేటసే మారిపోదండి, మన బిల్డింగ్ మారిపోద్ది, మన బ్యాంకు బ్యాలెన్స్ మారిపోద్ది. ఇక సామాన్య ప్రజలు మనతో మాట్లాడాలంటే చాలా కష్టం. అప్పుడు ఎవరెవరితో తిరుగుతుంటాం? బిజినెస్ మ్యాన్లతోటి, కోటీశ్వరులు తిరుగుతుంటాం. ఎందుకు? వాళ్ళు చచ్చిపోతే లేపడానికి. సామాన్యులతో సేవను ప్రారంభించి ఆ తర్వాత గొప్పలు అయిపోయిన తర్వాత ఈ సామాన్యుడు రావాలంటే మన దగ్గరికి చాలా ఇక్కట్లు. మామూలుగా ఉన్నప్పుడు అండి అంతా దేవుడు చూసుకుంటాడు అంటాడు. గొప్పడైన తర్వాత ఇద్దరు గన్మెన్లను పెట్టుకుంటాడు. ఎందుకు? ఇప్పుడు ఈయనే చూసుకుంటాడు. ఇక దేవుడు వదిలేశాడా? అందుకే గన్మెన్లను పెట్టుకున్నావా? ఏమండి, ఒక్కరిని కాదండి, నాకు దేవుడు తోడుగా ఉండండి ధైర్యంగా చెప్పిన ఆ మాట గొప్పోడు కాగానే ఏమంటో తెలిసి ఇద్దరిని గన్మెన్లు పెట్టుకుంటాడు. ఎందుకు? దేవుడు నన్ను వదిలేశాడు, ఇప్పుడు వీళ్ళే చూసుకుంటున్నారు నన్ను అని. కాదా? సేవకుడు అంటే ఏంటండి? ఈరోజు రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు, సినిమా హీరోల్లా వాళ్ళ మేకప్లు వాళ్ళు చూస్తుంటే సేవకుడేనా? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో చూడు. చివరికి రాగానే ఆయన రూపం ఎలా మారిపోయిందో తెలుసా? మనుషుడు చూడనొల్లని వాడుగా మారిపోయి, ఆయనకు సొగసు లేదు, సేవకు కాలిపోతున్న వారు అలా మారిపోతారండి. మేకప్ల మధ్య, లైట్ల మధ్య వెలుగుతున్న వారినే ఈరోజు చూస్తున్నారు. ఎవరండి నలిగిపోయేది? నువ్వు నలిగిపోతేనే నలుదిక్కులకు సువార్త వెళ్ళిపోతా. నువ్వు వెలిగిపోతున్నావు హాయిగా. ఇక సువార్త ఎక్కడికి వెళ్ళగలుగుతుంది చెప్పండి? వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహిమ కొరకు మనం ఉన్నాం. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుణ్ణి గొప్పగా చూపించు. ప్రజలను నిన్ను నిందిస్తే సంతోషపడు, నిన్ను పొగిడితే అమ్మో దేవుడికి రావలసిన మహిమ నేను కాజేస్తున్నానా, ఈ మహిమలు నాకొద్దు అని ప్రజలను దేవుని వైపు చూపించు. ఒక పౌలు గారిలా బట్టలు చింపుకున్నాడండి పౌలు గారు. నేను ఒక పిచ్చివాణ్ణిగా ఇదిగో ప్రజలకు కనపడాలి, దేవుడు మాత్రం గొప్పగా కనపడాలి అని. చెప్పులు మోయటానికి సరిపోలేనంటున్నాడు. యోహానంత బోధ ఎవరు చేశారండి ఈరోజు సమాజంలో? పౌలు గారంత కష్టం ఎవరు పడ్డారు చెప్పండి? అలా కష్టపడిన వారే తమను తామును తగ్గించుకుంటే 4 మాటలు చెప్పిన నువ్వు గొప్పవాడు అని చాలామంది అవుతున్నావంటే మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ, ఆ తర్వాత శ్రమలు దాగి ఉన్నావన్న సంగతి మర్చిపోకు. ఆ తర్వాత శ్రమలు ఏమండి, మరీ పొగడకపోతేనండి మనకు కూడా నిరుత్సాహం కదా. ఏదన్నా ఉత్సాహంగా ఉండాలంటే 4 మాటలు అంటే బాగుండు కదా అని మీరు అనుకోవచ్చు. అయినా మనిషి పొగడాలి అని మనం కోరుకుంటున్నాం, కానీ దేవుడు నువ్వు కష్టపడితే ఆయన నిన్ను మెచ్చుకోడా? మనిషి అవసరానికి పొగుడుతాడండి. నువ్వు కనపడగానే ఈయనండి చాలా గొప్పవాడు అంటాడు, అటు వెళ్ళగానే ఆయన నమ్మొద్దు అంటాడు. ఆ పొగడతలు కావాలా నీకు? మనం ఉన్నప్పుడు ఒక మాట, మనం అటు పోయగానే మరొక మాట.
మరొక మాట, ఇలా ఎన్నిసార్లు వినలేదు మనం. అయినా నువ్వు దేవుడి కొరకు కష్టపడుతుంటే దేవుడు నిన్ను మెచ్చుకోడా? మనుషుల మెప్పొద్దు నీకు. దేవుడు నువ్వు కష్టపడుతున్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకోడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుని మెప్పే నిజమైనది. మనుషుల మెప్పు అవసరాలకు మాట్లాడుతున్న మాటలు. అందుకే మనుషులు మనల్ని మెచ్చుకోవలసిన అవసరత లేదు. నీ పనిని మెచ్చి నిన్ను మెచ్చుకునేది దేవుడే. అందుకే మనుషుల మెప్పు మనకొద్దు, దేవుని వలన కలిగే మెప్పు మనకు రావాలి. దేవుడే మనల్ని మెచ్చుకున్నాడంటే అంతకంటే మహాభాగ్యం ఇంకేమైనా ఉందా? అంతకంటే మహాభాగ్యం ఇంకేమైనా ఉందంటే మన జీవితంలోకి ఏమీ లేదండి. దేవుడే మనల్ని మెచ్చుకున్నప్పుడు. అపోస్తుల కార్యములోనూ సందర్భాన్ని చూసినప్పుడు వాళ్ళు మనుషుల మెప్పు కోరుకోలేదు, దేవుని వలన మెప్పు కోరుకున్నారు. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అనేది వీళ్ళకి కాదు, మనుషులు మమ్మల్ని పొగడాలి అనుకున్నారట. మనుషులు పొగిడితే శ్రమ అన్న సంగతి అర్థం కాలేదండి వాళ్ళకి. మరి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. నువ్వు పని చేసినప్పుడు ఆయన నిన్న అనే పదవి ఏంటో తెలుసా? బలా బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇది మెప్పు కాదా? ఇది మెప్పు కాదా? బలా నమ్మకమైన వాడువు నువ్వు. నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ శ్రమలను ఆయన చూస్తున్నాడు. ఆయన వలన మెప్పు కావాలి నీకు. మనుషుల మెప్పెందుకు? మనుషుల వలన వచ్చే మెప్పెందుకు? కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా రాయబడిన, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏమని? ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, నాకు భోజనం పెట్టారు, నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు బట్టలు ఇచ్చారు. ఇవన్నీ మనల్ని మెచ్చుకుంటూ చెప్పే మాటలే కదా. మీరు తొందరపడకండి అన్నాడు. ఒక దినం ఉంది, ఆ దినము నువ్వేమేమి చేశావో అన్నీ బయలుపరచబడాలి. అప్పుడు నువ్వు చేసిన మంచి కూడా బయటకు వస్తుంది. నువ్వు మంచి చేస్తే దేవుని వలన నీకు మెప్పు కలుగుతుంది. దేవుని వలన మెప్పు మనకు కావాలి. దేవుడే నీ పరిచర్యను గుర్తిస్తున్నప్పుడు మనుషులు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, మనిషి మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు. ఇంకా యోహాను సువార్తలో రాయబడిన మరొక మంచి మాట చూడండి, 5వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు నన్ను ఎలా నమ్ముతారు? మీకు మనుషుల మెప్పే కావాలి, నాకు అవసరం లేదంటున్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ మీరు నన్ను పొగడాలంటే ఇదిగో నేను మరొక రకంగా ఉండేవాడిని, కానీ మీ వలన మెప్పు నాకు అవసరం లేదు, దేవుని వలన నాకు మెప్పు కావాలి అనుకున్నాడు. ఎన్నో నిందలు ఆయన మీద పడ్డాయి ప్రియమైన వారలారా. ఇదిగో వీరు ఇన్ని నిందలు మోపుచున్నారు, నువ్వేమీ చెప్పవు అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇదిగో ఈ నిందలే నాకు కావాలన్నట్టుగా ఉన్నాడు. దేవుని వలన మెప్పు పొందాడు. యేసుక్రీస్తును తండ్రి ఎంత గొప్పగా మెచ్చుకున్నాడో మనందరికీ తెలుసండి. తనను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తును మాత్రం గొప్పవాడిగా తండ్రి చేశాడు. ఆయనకు కలిగిన గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి, ప్రతి వాడి నోరు యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఈ మాటలు అంటున్నదెవరు? తండ్రి.
ఎందుకంటున్నాడు ఈ మాటలు? తనను తాను తగ్గించుకున్న యేసుక్రీస్తును హెచ్చిస్తున్నాడు. ఎంత హెచ్చించాడో తెలుసా? ఇదిగో, నా కుమారుడు లేనిది పరలోకానికి ఎవరు రారు. ఎంత గొప్పగా హెచ్చింపబడ్డాడండి యేసుక్రీస్తు. ఇదిగో, మీరందరూ నా కాళ్ళ మీద పడాలి అనలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గర ప్రతి వాడి మోకాలు వంగాలని తండ్రి అన్నాడు. తండ్రి ఎందుకన్నాడు? ఈయన తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చించాడు. ప్రతి వాని నోరు యేసు ప్రభువని ఒప్పుకోవాలని తండ్రి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలలో కనపడుతున్న మాటలండి. 8-9 వచనాలలో కనపడుతున్న మాటలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగి తీరాలి. తండ్రి ఎలా మెచ్చుకుంటున్నాడో చూసారా? ఎందుకు మెచ్చుకుంటున్నాడు? మనుషుల మెప్పు కోరలేదు, దేవుని మెప్పును కోరుకున్నాడు గనుక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహిమ నిమిత్తము ఉంటున్న మనం, దేవుని మహిమను ప్రకటించవలసిన మనల్ని మనం తగ్గించుకోవటం వల్లే దేవుణ్ణి హెచ్చించుతాం. లేకుండానే ఈ పొగడ్తలు మనకు తలకెక్కితే మనకు తెలియకుండానే దేవుని మహిమకు అడ్డొస్తాం. దేవుని మహిమకు నువ్వు అడ్డొచ్చావా? ఆ తర్వాత అడ్డు తొలగించుకోవటం క్షణాల మీద దేవుడు చేస్తాడు. అలాంటి భయంకరమైన స్థితి మనకు రాకూడదు. మనుషుల మెప్పు మనకే ముప్పు. మనుషులు మనల్ని నిందించాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. మనుషులు మనల్ని నిందిస్తుంటే నువ్వు ధన్యుడివి, పొగిడితే నీకు ప్రాబ్లం. కానీ దేవుడు మెప్పు మనకు కావాలి. ఆ దేవుడు మెప్పు కావాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు గొప్పవాడని సమాజానికి చూపించు. ఒక యేసులా, ఒక పౌలు గారిలా, ఒక బాప్తీసమిచ్చు యోహాను గారిలా, హేరోదులా ఉండకూడదు. ప్రియమైన వారలారా, ప్రజలు ఏదైనా తెలియక అంటే వెంటనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ మాట మాట్లాడకూడదు. మీరు ఇదిగో దేవుడు, నేను అలాంటి వాడిని, మీకు లాంటి వాడిని నేను అని నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రజలు దేవుని వైపు చూస్తారు. ఎందుకంటే ప్రజలు చెప్పేవాడిని చూస్తుంటారు. చెప్పేవాడు ఇదిగో దేవుణ్ణి చూపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అద్భుతమైన పాఠాలు ఇదిగో ఈ లేఖనాల పరిశోధన తరగతుల ద్వారా ప్రతి నెలలో 1000 రూపాయలు ఖర్చు పెడితే మీ దగ్గరికి వస్తున్నాయి. ప్రతి నెలలో ఎవరో ఒకరు నేనున్నారని ముందుకు వస్తున్నారు. నేనున్నాను అని. అందుకే ఇన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఈ మంచి మాటలు మరో 10 మందికి అందించడానికి క్రొత్తవారు ముందుకు రండి. ఈ మంచి మాటలను సమాజానికి మీ కష్టము ద్వారా అందించండి. ప్రార్థన చేసుకుందాం.